అంతర్జాతీయ క్రికెట్లో దేశం తరపున ఆడటమా లేక భారీ వేతనాలతో కూడిన ఫ్రాంచైజీ లీగ్స్ లో పాల్గొనడమా అనే చర్చ ఎప్పటి నుంచో ఉంది. అయితే తాజాగా న్యూజిలాండ్ ఆల్రౌండర్ జేమ్స్ నీషం తీసుకున్న నిర్ణయం ఈ వివాదాన్ని మళ్లీ ముదిరేలా చేసింది. జనవరి 21 నుంచి భారత్ తో జరగనున్న ప్రతిష్టాత్మకమైన 5 మ్యాచ్ల T20 సిరీస్ కు ఎంపికైనప్పటికీ నీషం చివరి నిమిషంలో జాతీయ జట్టు నుంచి తప్పుకున్నారు. దీనికి కారణం ఆయన బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో తన జట్టు రాజ్షాహీ వారియర్స్ తరపున క్వాలిఫైయర్ మ్యాచ్లు ఆడేందుకు ప్రాధాన్యత ఇవ్వడమే. 2026 T20 ప్రపంచ కప్ కు కేవలం కొన్ని నెలల సమయం మాత్రమే ఉన్న తరుణంలో భారత్ వంటి పటిష్టమైన జట్టుతో తలపడ్డం ఆటగాళ్ల సన్నద్ధతకు ఎంతో ఉపయోగకరంగా ఉండేది. కానీ నీషం జాతీయ విధులను పక్కన పెట్టి ఫ్రాంచైజీ బాట పట్టడం కివీస్ మేనేజ్మెంట్ తో పాటు అభిమానులను సైతం దిగ్భ్రాంతికి గురిచేసింది. అనుభవజ్ఞుడైన నీషం లాంటి ఆటగాడు మైదానంలో లేకపోవడం కివీస్ జట్టు సమతుల్యతను దెబ్బతీసే అవకాశం ఉంది. ముఖ్యంగా భారత్లోని స్పిన్ అనుకూల పిచ్లపై ఆయన బౌలింగ్ మరియు బ్యాటింగ్ సత్తా జట్టుకు ఎంతో అవసరం. ఈ నిర్ణయం ద్వారా నీషం తన వ్యక్తిగత ఆర్థిక ప్రయోజనాలకే ప్రాముఖ్యతను ఇచ్చారని, దేశ గౌరవాన్ని తక్కువ చేశారు అనే విమర్శలు ఇప్పుడు క్రీడా లోకంలో బలంగా వినిపిస్తూ ఉన్నాయి. నీషం తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయంపై న్యూజిలాండ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. దేశం తరపున ఆడే అవకాశం ఉన్నప్పుడు కేవలం లీగ్ క్రికెట్ కోసం దాన్ని కాలదన్నడం క్షమించరాని నేరమని వారు వాదిస్తున్నారు. వచ్చే ప్రపంచ కప్ ప్రణాళికల నుంచి నీషంను వెంటనే తొలగించాలని, ఎలాంటి వైఖరి ఉన్న ఆటగాళ్లకు జట్టులో చోటు కల్పించకూడదు అని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రస్తుతం జరుగుతున్న BPL ఎడిషన్ లో నీషం ఫామ్ ఏమాత్రం ఆశాజనకంగా లేదు. 4 మ్యాచ్ల్లో కేవలం 30 పరుగులు చేసి 3 వికెట్లు మాత్రమే పడగొట్టినప్పటికీ ఆయన ఫ్రాంచైజీ ఆయనపై భారం వేసి జాతీయ జట్టు నుంచి రప్పించుకోవడం చర్చనీయాంశమైంది. అటు భారత్ విషయానికి వస్తే నాగ్పూర్ వేదికగా ప్రారంభమయ్యే ఈ సిరీస్ లో నీషం లేకపోవడం టీమిండియాకు కలిసి వచ్చే అంశమే. ఏది ఏమైనప్పటికీ నీషం తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్తులో ఆటగాళ్ల కాంట్రాక్టుల విషయంలో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు కఠిన నిబంధనలు రూపొందించేలా ప్రేరేపించవచ్చు. ఒకవేళ న్యూజిలాండ్ ఈ సిరీస్ లో విఫలమైతే ఆ నెపం ఖచ్చితంగా నీషం బాధ్యతారాహిత్యంపైనే పడే అవకాశం ఉంది. ఇది ఆయన అంతర్జాతీయ కెరీర్ కు ముగింపు పలికే ప్రమాదం కూడా ఉంది.